ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశానికి స్వాగతం. మార్చి 27వ తేదీ నుండి ఏప్రిల్ 2వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఉండే శుభాశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. ఇక ఈరోజు సంకష్టాల చతుర్థి అయినటువంటి కారణంగాను, రాబోయే వారంలో దుర్ముఖినామ సంవత్సర ప్రారంభం అవుతున్నటువంటి కారణంగాను ద్వాదశ రాశుల వారు ఏ విధమైన విధి విధానాలను చేపట్టినట్టయితే సర్వశుభాలు కలుగుతాయో, కష్టాలు తీరుతాయో, ఆ విధంగా ద్వాదశ రాశుల వారు ఏ విధమైన పద్ధతుల్ని ఆచరించాలో ఆ విశేషాల్ని, దాంతోపాటు గృహబలం శీర్షికలో నిత్య జీవితంలో అనుసరించవలసిన వాస్తు విశేషాల్ని తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. శ్రీచాంద్రమాన మన్మథనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, బహుళపక్షం. ఇక ఈ వారంలో ముఖ్యమైన రోజు 27వ తేదీ, అంటే ఈ రోజు సంకష్టాల చతుర్థి. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు పంచమంలో ఉన్నాడు, శని అష్టమంలో ఉన్నాడు, రాహు కేతువులు పంచమ, ఏకాదశ స్థానాల్లో ఉన్నారు. అశ్విని నక్షత్ర జాతకులకి ఇంట్లో నిశ్చితార్థం తప్పక జరుగుతుంది. దానికి కావలసినటువంటి ఏర్పాట్లలో వారు ఉంటారు. భరణీ నక్షత్ర జాతకుల ఇళ్లలో వివాహాది శుభకార్యాలు తప్పక జరుగుతాయి. బంధుమిత్రులందరూ కూడా వచ్చే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది. కృత్తికా నక్షత్ర జాతకులకి బంధుమిత్రుల ప్రశంసలతో పాటు ఉద్యోగంలో వేతనాభివృద్ధి లేదా ఉద్యోగంలో పదవి ఉన్నతి, ఈ రెండూ కూడా లభించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ రాశి వారు ఈ వారం సరస్వతి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ ఉండడం మంచిది. సంకష్టాల చతుర్థి ఈ రోజు అయినటువంటి కారణంగా దేవాలయానికి పుష్పాలని సమర్పించుకోవడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ప్రతి పనిలోనూ కూడా అప్రమత్తంగా వ్యవహరించాలి. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు చతుర్థంలో ఉన్నాడు, శని సప్తమంలో ఉన్నాడు, రాహు కేతువులు చతుర్థ, దశమ స్థానాల్లో ఉన్నారు. కృత్తికా నక్షత్ర జాతకులకి సహోద్యోగులతో కానీ, పై అధికారులతో కానీ చిన్న మందలింపులు వచ్చినా లేక వారితో విభేదాలు వచ్చినా తాత్కాలికంగా వాటిని పట్టించుకోకుండా ఉండగలగాలి తప్ప ఏమాత్రపు విరోధము వారితో చేసుకోవడం సరికాదు. రోహిణీ నక్షత్ర జాతకులు కోపతాపాదుల్ని ఉపశమింపజేసుకోవాలి, తమని తాము నియంత్రించుకోగలగాలి. ఏ విధమైనటువంటి వివాదానికి వెళ్ళగలిగిన వారం ఈ మాత్రం కాదని గ్రహించుకోగలగాలి. మృగశిర నక్షత్ర జాతకులు తమ సంతానంతో చిన్నవైనటువంటి పరపత్యాలు లేదా పెద్దవైనటువంటి విభేదాలు రాబోతున్నటువంటి ఆలోచనలు కలిగిన తమని తాము నియంత్రించుకోవాలి తప్ప వెంటనే రంగంలోనికి దిగడం ఏమాత్రము సరికాదు. ఈ వారంలో దుర్గా అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపాలి. ఈ వారంతా ఈ రాశివారు ఈ రోజు సంకష్టాల చతుర్థి అయినటువంటి కారణంగా సమీప దేవాలయానికి స్వామికి కావలసినన్ని అగరు ఒత్తులని సమర్పించడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం వ్యయాన్ని నియంత్రించుకోవడంతో పాటు తమ కోపతాపాలని ఉపశమింప చేసుకోగలగాలి. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు తృతీయంలో ఉన్నాడు, శని షష్ఠంలో ఉన్నాడు, రాహు కేతువులు తృతీయ, నవమ స్థానాల్లో ఉన్నారు. మృగశిర నక్షత్ర జాతకులకి బంధు మిత్ర వర్గంలో తప్పక అపనింద వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అంత మాత్రం చేత వెంటనే ప్రతిస్పందించకుండా ఉండడం, ఈ వారంలోగానే మళ్ళీ ఆ విధమైన అపనిందలన్నీ తొలగిపోయి స్వచ్ఛమైనటువంటి విధానం వీరి విషయంలో ఉందనే విషయం తేలిపోతుంది. కాబట్టి సంతోషకరంగా గడపగలుగుతారు. ఆర్ద్ర నక్షత్ర జాతకులకి ఉద్యోగంలో తాత్కాలికమైనటువంటి ప్రతిబంధకత ఏర్పడ్డప్పటికీ కూడా వెంటనే ఆ ప్రతిబంధకత తొలగిపోయి మళ్ళీ సంతోషకరమైనటువంటి క్షణాలు తప్పక లభించే అవకాశం ఉంది. ఏ విధమైన నిరాశకి గురి కావలసిన అవసరం ఏమాత్రమూ లేదు. పునర్వసు నక్షత్ర జాతకులకి అలసట శరీరానికి కలిగే విధంగా దూరపు ప్రయాణం వచ్చే అవకాశం కనిపిస్తోంది. దానివల్ల తాత్కాలికమైనటువంటి మనః ఆందోళనని పొందుతారు. అంతలోనే ఆ ప్రయాణం రద్దయి సంతోషం వీరి సొంతం అవుతుంది. ఈ వారం ఈ రాశివారు అన్నపూర్ణ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం మంచిది. ఈ రోజు సంకష్టాల చతుర్థి అయినటువంటి కారణంగా వినాయకునికి నవనీతంతో సంపూర్ణమైనటువంటి అర్చన చేసేందుకు, అభిషేకాన్ని చేసేందుకు సమీప దేవాలయానికి
ఆ నవనీతాన్ని వెన్నని సమర్పించుకోవడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం మానసికంగా దృఢంగా ఉండాలి తప్ప వెంటనే ప్రతిస్పందించడం సరైనటువంటి విషయం కాదు. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వితీయంలో ఉన్నాడు, శని పంచమంలో ఉన్నాడు, రాహు కేతువులు ద్వితీయ అష్టమ స్థానాల్లో ఉన్నారు. పునరుసు నక్షత్ర జాతకులకి ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ఏదో ఒక పని లేదా ప్రతి పని అలా ఆలస్యం అయిపోతూ వెడుతూ ఉంటుంది. కాలం దొర్లిపోతుంది కానీ పని ముగిసేటటువంటి విధానం కనిపించదు. అంత మాత్రం చేత దిగులు పడాల్సిన అవసరం లేదు. ఇది తాత్కాలికంగా మాత్రమే. పుష్యమి నక్షత్ర జాతకులు చేయవలసిన పనులన్నిటినీ ఒక చోట రాసుకుంటారు. ఏ విధమైనటువంటి నిర్ణయం లేకుండా జీవితం అలా జరిగిపోతూ ఉంటుంది. ఏదో స్థిరమైనటువంటి ఒక ఆలోచనకి రావాలి అనుకుంటూనే అలా ఏ విధమైన స్థిర నిర్ణయానికి రాలేకుండా కాలాన్ని గడిపివేస్తారు. దిగులు పడవద్దు, మంచి రోజులు ముందున్నాయని గ్రహించండి. ఆశ్లేష నక్షత్ర జాతకులు ఆరోగ్యానికి సంబంధించినటువంటి సరైనటువంటి జీవన విధానాన్ని, వ్యవహార పద్ధతిని మార్చుకుని జాగ్రత్తగా ఆరోగ్య విషయాన్ని రక్షించుకుంటూ ఉండాలి. లేని పక్షంలో అనారోగ్యానికి గురయ్యే అవకాశం బాగా కనిపిస్తోంది. ఇది తాత్కాలికంగా మాత్రమే అని గ్రహించుకోగలగాలి. లలిత అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ ఈ వారం అంతా గడపాలి ఈ రాశివారు. ఈరోజు సంకష్టాల చతుర్థి అయినటువంటి కారణంగా వినాయకునికి కావలసినంత కర్పూరాన్ని సమీప దేవాలయంలో సమర్పించడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం పని ఒత్తిడి కారణంగా మానసికమైనటువంటి ఆందోళనని పొందకుండా ఉండడం కోసం ప్రాణాయామాన్ని తప్పక ఈ వారం అంతా చేస్తూ ఉండడం ఉత్తమం. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు జన్మ అంటే 1లో ఉన్నాడు, శని చతుర్థంలో ఉన్నాడు, రాహు కేతువులు ప్రథమ సప్తమ స్థానాల్లో ఉన్నారు. మఖా నక్షత్ర జాతకులు కొత్తమైనటువంటి ఆలోచనల్ని, ప్రణాళికల్ని అమలు చేయడం కోసమని ఏవేవో నిర్మాణాన్ని చేపట్టడం, దానికోసం రుణాలని చేయవలసి రావడం జరగవచ్చు. అది మంచిగే జరుగుతుంది, కానీ తాత్కాలికమైనటువంటి బరువు ఆర్థికంగా మీద పడుతుందనే యథార్థాన్ని గ్రహించుకోగలగాలి. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులు తమ క్రింద పనిచేసేటటువంటి ఉద్యోగుల్ని క్రమమైనటువంటి పద్ధతిలో పెట్టాలనే ఆలోచనతో కొద్ది తీవ్రంగా ప్రతిస్పందిస్తారు. దానివల్ల అనవసరమైనటువంటి స్థితి కలిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఎంతలో ఉంచొచ్చో, ఎంతలో తాముండాలో గ్రహించుకుని ప్రయత్నించడం మంచిది. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు తమదైనటువంటి ఆర్థికమైన ప్రణాళికని ఒకటి వేసుకోనటువంటి పక్షంలో తీవ్రమైనటువంటి వ్యయానికి గురి అయి రుణాన్ని చేయవలసి రావచ్చు, లేదా పరిస్థితి ఆర్థికంగా తలక్రిందులు కావచ్చు. పరిస్థితి తీవ్రంగా ఉండకుండా ఉండేందుకు ముందే సరైనటువంటి ప్రణాళికతో వ్యయాన్ని చేసుకోవడం ఉత్తమం. ఈ వారం ఈ రాశివారు ఆంజనేయ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపడం ఉత్తమం. ఈరోజు సంకష్టాల చతుర్థి అయినటువంటి కారణంగా ఆంజనేయునికి ప్రీతికరమైనటువంటి అరటి పండ్లని సమీప దేవాలయంలో సమర్పించడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ప్రతి పనిని ప్రణాళికని వేసుకుని మాత్రమే చేసుకోవాలి తప్ప అనవసరంగా వ్యయం చేయడం సరికాదు. ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వాదశంలో ఉన్నాడు, శని తృతీయంలో ఉన్నాడు, రాహుకేతువులు ద్వాదశ షష్ఠ స్థానాల్లో ఉన్నారు. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి క్రయ విక్రయాలలో మంచి లాభం చేకూరేటటువంటి అవకాశం బాగా కనిపిస్తోంది. ఉద్యోగంలో కూడా పదవి ఉన్నతి లభించే అవకాశం స్పష్టంగా ఉంది. హస్త నక్షత్ర జాతకులు తమకి సంబంధించినటువంటి వృత్తిలో మంచి పేరుని, కీర్తి ప్రతిష్టలని గడించడమే కాకుండా స్థలాలను, పొలాలను ఎక్కువ కొనుక్కోగలిగినటువంటి అవకాశం బాగా కనిపిస్తోంది. ఈ వారం కొనుక్కోవడానికి అనుకూలమే కూడా. చిత్తా నక్షత్ర జాతకులు దూరపు ప్రయాణాలను చేయడం వల్ల లాభించగలిగే అవకాశం కనిపిస్తోంది. తాత్కాలికంగా అంతకు ముందు వచ్చినటువంటి అపనిందలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిన కారణంగా ద్విగుణీకృత ఉత్సాహంతో దూరపు ప్రయాణాలను చేస్తారు. విశేషమైనటువంటి పరిచయాలతో పాటు లాభాన్ని కూడా పొందగలుగుతారు. ఈ వారం ఈ రాశివారు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠిస్తూ గడపాలి. ఈరోజు సంకష్టాల చతుర్థి అయినటువంటి కారణంగా వినాయకునికి ఇష్టకరమైనటువంటి విభూతి జలంతో అంటే భస్మ అభిషేకాన్ని చేయడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం పెద్దలతో సంప్రదించి మాత్రమే ఏ పనినైనా చేయాలి తప్ప స్వయం నిర్ణయాన్ని చేయడం సరికాదు.
ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ఏకాదశంలో ఉన్నాడు, శని ద్వితీయంలో ఉన్నాడు, రాహు కేతువులు ఏకాదశ పంచమ స్థానాల్లో ఉన్నారు. చిత్తా నక్షత్ర జాతకులకి ఉద్యోగంలో వచ్చేటటువంటి అలాగే వృత్తి వ్యాపారాల్లో వచ్చేటటువంటి ఇబ్బందులు ఏమున్నాయో అవి ప్రత్యేకమైనటువంటి ఒక శాసనం విడుదల ద్వారా కానీ లేదా ప్రత్యేకమైనటువంటి న్యాయస్థానపు తీర్పు కారణంగా కానీ అలా మేఘాలన్నీ గాలికి విడిపోయినట్టుగా విడిపోయి సుఖ సంతోషాలని కలిగిస్తాయి. స్వాతి నక్షత్ర జాతకులకి వివాహాలు దాంతోపాటు ఇతర శుభకార్యాలు కూడా ఒకే ఒక్కసారి వచ్చినటువంటి కారణంగా సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యేటటువంటి అవకాశం కనిపిస్తోంది. దానికి కావలసినటువంటి ధనం కోసం ప్రయత్నం చేయక్కర్లేకుండానే ధనం కూడా లభించే అవకాశం బాగా కనిపిస్తోంది. విశాఖ నక్షత్ర జాతకులకి తాము అనుకున్నటువంటి కార్యం సరైనటువంటి త్రోవలో పోతుందనే అభిప్రాయం దృఢంగా కనిపించి మానసికమైనటువంటి ఆనందం సంపూర్ణంగా కలిగే అవకాశం ఈ వారంలో కనిపిస్తోంది. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠిస్తూ ఈ వారం అంతా గడపాలి ఈ రాశివారు. ఈరోజు సంకష్టాల చతుర్థి అయినటువంటి కారణంగా స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం పట్టుదలని వీడుతూ తమదైనటువంటి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించుకునేందుకు తగినటువంటి ఆలోచనల్ని అమల్లో పెట్టుకోవాలి. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు దశమంలో ఉన్నాడు, శని జన్మలో ఉన్నాడు అంటే 1లో ఉన్నాడు, రాహు కేతువులు దశమ చతుర్థ స్థానాల్లో ఉన్నారు. విశాఖ నక్షత్ర జాతకులు ఆర్థికంగా బలంగా ఉన్నప్పటికీ కూడా మానసికంగా సుఖ సంతోషాలతో ఈ వారం గడపలేకపోవచ్చు. అనురాధ నక్షత్ర జాతకులకి న్యాయస్థానం విరోధమైనటువంటి తీర్పుని వ్యతిరేకమైనటువంటి తీర్పుని ఇచ్చినట్లుగా అనిపించవచ్చు. అంత మాత్రం చేత దిగులు పడవలసిన అవసరం లేదు. దానికి సంబంధించి తిరిగి పునఃపరిశీలనకి కానీ వెళ్ళినట్లయితే శుభం జరిగే అవకాశం బాగా కనిపిస్తోంది. జ్యేష్ఠ నక్షత్ర జాతకులు ఈ వారం క్రిమినల్ కేసుల దాకా కూడా వెళ్ళేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దిగులు పడవలసిన అవసరం లేదు. తమ ధర్మమే తమని రక్షిస్తుందనే ధైర్యంతో ఉండొచ్చు. పరిస్థితులన్నీ తొందరలోనే సానుకూల పడగలవు. ఈ వారం ఈ రాశివారు రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపడం ఉత్తమం. ఈరోజు సంకష్టాల చతుర్థి అయినటువంటి కారణంగా వినాయకునికి హరిద్రా జలం అంటే పసుపు జలంతో అభిషేకించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం కక్ష సాధింపు దిశగా కాకుండా పరమేశ్వర ధ్యానంతోనే గడుపుతూ ఉన్నట్లయితే పరిస్థితులన్నీ తప్పక సానుకూలపడే అవకాశం బాగా కనిపిస్తుంది. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు నవమంలో ఉన్నాడు, శని ద్వాదశంలో ఉన్నాడు, రాహుకేతువులు నవమ తృతీయ స్థానాల్లో ఉన్నారు. మూలా నక్షత్ర జాతకులకి భార్యాభర్తలు దూరంలో ఉద్యోగాలను చేయవలసి రావచ్చు. ఇరువురు ఒకచోటికే బదిలీ అయ్యేటటువంటి అవకాశం ఇప్పట్లో లేకపోవచ్చు. అంత మాత్రం చేత దాంపత్యంలో పొరపత్యాలు ఏర్పడే అవకాశం కానీ విభేదాలు కలిగే అవకాశం కానీ ఏమాత్రమూ లేవు. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి దూరపు ప్రాంతానికి బదిలీ కావడం కానీ లేదా ఉన్నటువంటి ప్రాంతంలోనే కష్టమైనటువంటి ఉద్యోగంలోకి చేరవలసిన పరిస్థితి కానీ ఏర్పడవచ్చు. అంత మాత్రం చేత భయపడకుండా ఆ ఉద్యోగాన్ని కొనసాగిస్తూ తమ ఉద్యోగానికి పై ఎత్తు చదువులు చదువుకోవడానికి అలాగే ఉద్యోగంలో అభివృద్ధిని సాధించడానికి ఇది మరొక సోపానం అని భావించితే అది అనుకూలమే అవుతుంది. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి న్యాయస్థానానికి వెళ్లేంత ప్రమాదం వచ్చినప్పటికీ కూడా వెళ్ళవలసిన అవసరం ఏమాత్రమూ లేని పరిస్థితి గోచరిస్తుంది. మొత్తానికి సంతోషం వారికి సొంతం అవుతుంది. న్యాయస్థానానికి వెళ్లే ఆలోచనని సంపూర్ణంగా విరమించుకోవడం, బుద్ధి నుండి ఆ ఆలోచనని తొలగించుకోవడం ఈ నక్షత్ర జాతకులకి శ్రేయస్కరం అవసరం కూడా. ఈ వారం ఈ రాశివారు లక్ష్మీ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. ఈరోజు సంకష్టాల చతుర్థి సందర్భంగా వినాయకునికి కుంకుమ జలంతో అభిషేకించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం కాలానికి అనుగుణంగా వెళ్ళాలి తప్ప పరిస్థితుల్ని అంచనా వేసుకుంటూ నడవాలి తప్ప తమదైనటువంటి ఆలోచనతో విరోధించడం శ్రేయస్కరం కాదు. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు అష్టమంలో ఉన్నాడు, శని ఏకాదశంలో ఉన్నాడు, రాహుకేతువులు అష్టమ ద్వితీయ స్థానాల్లో ఉన్నారు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి వ్యయాన్ని చేయకూడదనేటటువంటి ఆలోచన కలిగినప్పటికీ కూడా బంధుమిత్రాదుల రాకతో కానీ పన్నుకి సంబంధించిన జరిమానాన్ని కట్టవలసిన పరిస్థితి కానీ మరేదైనా కానీ
కారణాలతో తప్పక వ్యయం చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. అది సద్వ్యయం, అంటే సరిగా చేయవలసిన వ్యయం, తప్పక చేయవలసిన వ్యయం కాబట్టి తల ఉంచి తీరవలసిందే. శ్రవణ నక్షత్ర జాతకులకి కుటుంబంలో వచ్చిన చిన్న వివాదం వచ్చినటువంటి బంధువుల కారణంగానో, పక్కనుండేటటువంటి మిత్రుల కారణంగానో చిలికి చిన్నగా పెద్దదయ్యే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి వీలైనంత వరకు ప్రతిస్పందించకుండా ఉన్న పక్షంలో వివాదం ముదిరే అవకాశం ఉండదు. ధనిష్ట నక్షత్ర జాతకులకి పూర్వం ఇవ్వవలసినటువంటి రుణాల విషయంలో ఒత్తిడి పెరగవచ్చు. పెరిగినటువంటి ఒత్తిడిని నివారించుకునే మార్గం ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం తప్ప వాద వివాదాలకి, కోపతాపాలకి వెళ్ళడం ఈ వారం ఏమాత్రం సరికాదు. నవగ్రహ స్తోత్ర పఠనాన్ని చేస్తూ గడపగలగాలి ఈ వారం అంతా కూడా. ఈరోజు సంకష్టాల చతుర్థి అయినటువంటి కారణంగా వినాయకునికి ప్రీతికరమైనటువంటి తండులారని అంటే బియ్యాన్ని సమీప దేవాలయంలో సమర్పించడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఎంత అవసరమో అంత మాత్రమే ఆచితూచి మాట్లాడడం ఎంతైనా అవసరం. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు సప్తమంలో ఉన్నాడు, శని దశమంలో ఉన్నాడు, రాహుకేతువులు సప్తమ ప్రథమ స్థానాల్లో ఉన్నారు. ధనిష్ట నక్షత్ర జాతకులకి ఉద్యోగంలో ఇతరుల బాధ్యతని కూడా తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. తమదైనటువంటి శైలితో పరిష్కరించుకోవడం కాకుండా చెప్పినటువంటి పనిని చెప్పిన విధంగా మాత్రమే పూర్తి చేసుకున్నట్లయితే విరోధాలు ఏర్పడవు. శతభిష నక్షత్ర జాతకులకి కుటుంబంలో వచ్చేటటువంటి చిన్న పరపత్యం కారణంగా వాద వివాదాలు ముదిరే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి ఏమాత్రమూ పెదవి విప్పకుండా పనిని పూర్తి చేసుకోవడం, కుటుంబంతో ఐకమత్యంతో వ్యవహరించడం ఎంతైనా అవసరం. శతభిష నక్షత్ర జాతకులు గడిచినటువంటి కాలంలో జరిగిన పొరపాట్లని తలుచుకుంటూ కాలక్షేపం చేయకుండా వర్తమానంలో నిలబడి భవిష్యత్తు గురించి ఆలోచించినట్లయితే కాలం సద్వినియోగం అవుతుంది. సరైనటువంటి ప్రయత్నాన్ని సాధించుకోగలుగుతారు. ఆ విశేషాన్ని మరొక్కసారి గమనించుకోగలగాలి ఈ నక్షత్ర జాతకులు. పూర్వభద్ర నక్షత్ర జాతకులు పరుషంగా మాట్లాడి పనిని చెడగొట్టుకోవడం కాకుండా నిదానమైనటువంటి శైలిలో శాంతయుతంగా వ్యవహరిస్తూ పరిస్థితిని సక్రమంగా చేసుకోవడం ఉత్తమం. లేని పరిస్థితిలో వ్యవహారం ముదిరే అవకాశం కనిపిస్తుందనే విషయాన్ని మరొక్క మారు కూడా గమనించుకోగలగాలి. ఈ వారం ఈ రాశివారు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠిస్తూ గడపాలి. ఈరోజు సంకష్టాల చతుర్థి అయినటువంటి కారణంగా వినాయకునికి ఇష్టకరమైనటువంటి విభూతి జలంతో అంటే భస్మ అభిషేకాన్ని చేయడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం పెద్దలతో సంప్రదించి మాత్రమే ఏ పనినైనా చేయాలి తప్ప స్వయం నిర్ణయాన్ని చేయడం సరికాదు. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు షష్ఠంలో ఉన్నాడు, శని నవమంలో ఉన్నాడు, రాహుకేతువులు షష్ఠ ద్వాదశ స్థానాల్లో ఉన్నారు. పూర్వభద్ర నక్షత్ర జాతకులకి ఉద్యోగంలో తాము చేస్తున్నటువంటి పని గంటల కంటే కూడా తాము సంపాదించేటటువంటి సంపాదన తక్కువగా అనిపించవచ్చు తాత్కాలికంగా, కానీ తప్పక దీని ఫలితం ముందు కాలంలో లభిస్తుందనే ధైర్యంతో ఉండగలగాలి పూర్వభద్ర నక్షత్ర జాతకులు. ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులు కుటుంబంలో కానీ బంధుమిత్ర వర్గంలో కానీ వారు చేస్తున్నటువంటి సహాయ సహకారాలకి తప్పక ఇప్పుడు ప్రతిఫలం లేకున్నప్పటికీ కూడా ముందు నాటికి ఇంతమంది బలగం సాధన సంపత్తి మీకుంటుందనేటటువంటి ఆనందంతో ఉండగలగాలి. బంధువులకి మిత్రులకి దూరంగా ఉండడం ఏమాత్రం సరికాదు. అంటి ముట్టకుండా ఉండే విధానం అస్సలు సరికాదు. రేవతి నక్షత్ర జాతకులకి పెద్దలతో చేయబడ్డటువంటి పరిష్కారాలు ఏవైతే ఉన్నాయో అవి క్రమంగా అమలయ్యేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. అంచేత ఎవరితోనూ వాద వివాదాలు చేయకుండా ఇంకా పని అమలు కావడం లేదేమిటన్నట్టుగా ప్రశ్నించకుండా నిదానంగా ఉంటూ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోండి. సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపాలి ఈ వారమంతా ఈ రాశివారు. ఈరోజు సంకష్టాల చతుర్థి అయినటువంటి కారణంగా వినాయకునికి ప్రీతికరమైన గంధజలంతో ఆయన్ని అభిషేకించడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఫలితానికి ఎదురు చూస్తూ శాంతియుతంగా గడపగలగడం ఉత్తమం తప్ప ఎదురు వెళ్ళడం, ప్రశ్నించడం అది ఏమాత్రం సరికాదు. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. మంగళకరమైనటువంటి వస్తువులు గృహంలో ఉంటే మంగళకర తత్వం విరాజిల్లుతుంది.
ఈ మంగళకరమైనటువంటి వస్తువుల్లో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నవి కొన్ని ఉన్నాయి. వాటిలో గోమతీ చక్రాలు అనేటువంటివి చాలా విశిష్టం. అలాగే కస్తూరికాయ, అలాగే ఏకాక్షి నారికేళం, ఈ మూడు కూడా చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని గృహబలరీత్యా ప్రసాదిస్తాయి ప్రతి ఒక్కరికి కూడా. ఇవి ఇళ్లలో ఉండటం సర్వత్రా కూడాను శుభదాయకం. ఈ గోమతీ చక్రాలు అనేటువంటివి గుండ్రంగా ఉంటాయి. లోపల విష్ణు పాదోద్భవ తత్వం కనిపిస్తుంది. అంటే అదృష్టకరమైనటువంటి ఆకృతిలో ఉంటాయి. ఆకృతి కూడాను ఇలా గుండ్రంగా తిరిగినట్టుగా ఉంటుందండి. అవి గోమతీ చక్రాలు అంటారు. అవి పట్టుకొని చూస్తే చింతపిక్కల్లా కనిపించినప్పటికీ చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని ఇస్తాయి. ఇవి సముద్ర నదీ తీర ప్రాంతాల్లో లభ్యపడతాయి. ఈ గోమతీ చక్రాలు సుదర్శన ఆకృతిలో ఉంటాయండి. సాక్షాత్తు విష్ణుతత్వం. ఎక్కడైతే విష్ణుతత్వం ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి వచ్చి తీరుతుంది కదా. మరి అందుచేత ఇక్కడ సుదర్శన తత్వంతో విరాజిల్లేటువంటి ఈ గోమతీ చక్రాలు మానవాళికి వాస్తుశాస్త్రరీత్యా ఏ విధంగా సహకరిస్తున్నాయి అనేటువంటి విషయాన్ని ఒక్కసారి అంచనా వేస్తే, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా. ఇంట్లో వ్యక్తి ఎప్పుడూ అనారోగ్యంతో ఉంటే మానసిక అశాంతి వస్తుంది. అనారోగ్యంతో బాధపడేటువంటి వ్యక్తికి గోమతీ చక్రం అనేది చాలా చక్కగా సహకరిస్తుంది. ఇది ఏ విధంగా సహకరిస్తుందంటే, ఆ అనారోగ్యంతో బాధపడేటువంటి వ్యక్తి మంచానికి ఈ గోమతీ చక్రాలు 4 తీసుకొని ఆ మంచం కోడికి కట్టండి. అనారోగ్యం తొలగిపోయి ఆరోగ్యం చేకూరుతుంది. ఏమిటోనండి, నేను అందరితో మంచిగానే ఉంటాను, నాకు అందరూ శత్రువులు ఎక్కువైపోతున్నారు, అర్థం కావట్లేదు, నన్ను అర్థం చేసుకోవట్లేదు అసలు ఎవరు కూడా అని చెప్పేసి బాధపడే వాళ్ళు ఉంటారు. ఆ శత్రునాశనం కోసం గోమతీ చక్రాన్ని మీ జేబులో ఉంచుకోండి. గోమతీ చక్రం ఒకటి ఎప్పుడు జేబులో ఉంటే చాలు, ప్రతికూల పరిస్థితులన్నీ కూడాను తొలగిపోతాయి సుమా అని చెప్పేసి కూడా భావన చేయవచ్చు. ఒక గోమతీ చక్రం శివాలయంలోని శివలింగానికి సమర్పిస్తే ఉద్యోగంలో ఉన్నతి వస్తుంది సుమా. శివాలయంలో శివలింగానికి సమర్పించండి ఒక గోమతీ చక్రాన్ని. ఎన్నాళ్ళ నుంచో రావాల్సినటువంటి ప్రమోషన్ కూడాను రావడానికి ఆస్కారాలు అత్యధికంగా ఉంటాయి. గోమతీ చక్రాలను పసుపు రంగు వస్త్రంలో చుట్టి నగదు దాచేటువంటి పెట్టెలో గనక ఉంచినట్లయితే సంవత్సరమంతా కూడాను ఆ నగదు పెట్టె ధనంతోనే ఉంటుంది. అంటే మీ సంపాదన పెరిగి తీరుతుంది సుమా. గోమతీ చక్రాన్ని ఎర్ర సింధూరం డబ్బాలో గనక ఉంచినట్లయితే ఇంట్లో దుఃఖాలు తొలగిపోయి సుఖప్రదమైనటువంటి జీవితాన్ని సాగిస్తారు. అనురాగం, ఆప్యాయత, మనస్ఫూర్తిగా హాయిగా జీవితాన్ని గడపాలి అంటే 3 గోమతీ చక్రాలు తీసుకొని ఇంటికి దక్షిణ దిశలో అలా ఒక ఎర్ర గుడ్డలో కట్టి తగిలించండి. ఆనందం వెల్లివిరుస్తుంది మీ ఇంటిలో. అలాగే కస్తూరికాయని బీరువాలో గనక ఉంచుకున్నట్లయితే కస్తూరి తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం అన్నారు కృష్ణ పరమాత్మని అభివర్ణించేటప్పుడు. అందుచేత ఆ కస్తూరి తిలకం ఆ స్వామివారికి చాలా ప్రీతి. అటువంటి కస్తూరికాయ మీకు గనక లభ్యపడితే దానిని మీ ఇంటిలోని బీరువాలో పదిలంగా ఉంచండి. అది అద్భుతవంతమైన సుగంధభరితమైన వాసన వస్తుంది. సుగంధ పరిమళ ద్రవ్యం విరాజిలింపచేసేటువంటి కాయ. ఆ కాయని గనక మీరు బీరువాలో గనక నగదు దాచుకునే బీరువాలో గనక ఉంచినట్లయితే
అదృష్టయోగం సిద్ధిస్తుంది. అలాగే దక్షిణావృత శంఖం ఓం అనేటువంటి నాదం వినిపిస్తుంది మీకు చెవి దగ్గర పెట్టుకుని వింటే. ఆ దక్షిణావృత శంఖాన్ని మీ పూజా మందిరంలో కుడివైపున ఉంచి ప్రతినిత్యం కూడాను కొద్దిగా దానిలో నీరు పోసి పసుపు కుంకుమ ఆ నీటిలో వేసి వీలైతే మారేడు దళాన్ని ఆ యొక్క దక్షిణావృత శంఖం పైన ఉంచి నమస్కృతాంజలు ఘటించండి. మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు అనేటువంటివి అసలు ఉండనే ఉండవు. ఇవన్నీ కూడాను పవిత్ర మంగళకరమైనటువంటి వస్తువులుగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. రుణ విముక్తిని మీరు పొందటానికి చేతిలో గోమతి చక్రాలు తీసుకొని వాటిని నమస్కృతాంజలి ఘటించి ఇంటిలోని పూజా మందిరంలో 3 ఉంచండి, నమస్కృతాంజలి ఘటించండి. రుణ విముక్తి కలుగుతుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం నిశాచర వినాశకరం నమామి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనది సనాతన ధర్మం. దీని పేరే ధర్మము. అన్ని ఆశ్రమములు అన్ని వర్ణములు ధర్మానుష్ఠానము కొరకే నిర్దేశింపబడ్డాయి. వర్ణాశ్రమ ధర్మములు అని ఒక మాట వాడుతూ ఉంటాం. ధర్మం అంతా దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే వర్ణము ఆశ్రమము. ఒక వర్ణము వారికి ఉన్న ధర్మము వేరొక వర్ణము వారికి ఉండదు. ఒక ఆశ్రమము వారికి ఉన్న ధర్మము వేరొక ఆశ్రమమునకు ఉండదు. ఆశ్రమము అన్న మాటని సక్రమంగా అర్థం చేసుకోవాలి. బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసము ఎవరి ధర్మం వారిదే. ఒకరి ధర్మాన్ని వేరొకరు పాటించకూడదు. ఇంకొకరి ధర్మాన్ని పాటిస్తే ఏదో సంతోషంగా ఉందనిపించి ఇంకొకరు అనుకరించకూడదు. బ్రహ్మచారికి ఉండేటటువంటి ధర్మం బ్రహ్మచారికి ఉంటుంది, గృహస్థుకు ఉండేటటువంటి ధర్మం గృహస్థుకు ఉంటుంది, వానప్రస్థుకు ఉండే ధర్మం వానప్రస్థుకు ఉంటుంది. సన్యాసి కూడా ధర్మానికి అతీతుడు కాడు. భారతీయ ధర్మంలో ఉన్న గొప్పతనం ఎక్కడున్నది అంటే సనాతన ధర్మంలో చిట్ట చివరి ఆశ్రమమైనటువంటి సన్యాసాశ్రమం కూడా ధర్మము చేత కట్టుబడి ఉంటుంది. వాళ్ళు కూడా ధర్మాన్ని పాటించాలి. వాళ్లకుండే ధర్మాలు వాళ్లకున్నాయి. పాదచారి అయి సంచరించాలి అని నియమం. పాదచారి అయి మాత్రమే సంచరించవలసి ఉంటుంది సన్యాసి. అలా ఏ ఆశ్రమమునకు ఉండేటటువంటి ధర్మము ఆ ఆశ్రమము పాటిస్తే, ఏ వర్ణము వారు పాటించవలసినటువంటి ధర్మాన్ని ఆ వర్ణము వారు పాటిస్తే అంతకన్నా అనుష్ఠానమని ఇంకొకటి ఉండదు. దానిచేతనే మోక్షము, దానిచేతనే ఈశ్వరానుగ్రహము, దానిచేతనే యశస్సు, దానిచేతనే లక్ష్మి యొక్క కృప. అన్నీ దేని చేత సిద్ధిస్తాయంటే ధర్మము చేతనే సిద్ధిస్తాయి. చాలామందిలో ఒక అయోమయావస్థ ఒకటి ఉంటుంది. భగవద్భక్తి చేత అన్నీ సాధించుకోవచ్చు అని ఒక ఆలోచన. కేవలము భగవద్భక్తి అన్న పేరుతో ఏదో బాహ్యంలో ఉండేటటువంటి కొన్ని ద్రవ్యాల్ని తీసుకొచ్చి ఈశ్వరుణ్ణి ఆరాధన చేసినంత మాత్రం చేత ఈశ్వరుడు తృప్తి పొందేటటువంటి వాడు కాడు. ఎందుచేత అంటే ఈ సమస్త చరాచర ప్రపంచము ఆయన చేతనే సృజింపబడింది. ఆయన సృజించనిది మనం మాత్రమే సృజించినది లోకంలో ఉండదు. అందుకే ఈశ్వరుడికి ఎప్పుడైనా ఏదైనా మనం సమర్పణం చేస్తే మనం ఈశ్వరుని సృష్టిలోనిది ఈశ్వరునికి ఇస్తున్నాం తప్ప మనమంటూ సృష్టించింది కొత్తగా ఒకటి ఇవ్వడానికి మన దగ్గర ఏం లేదు. అసలు యథార్థంగా మాట్లాడాలి అంటే మనమే ఈశ్వరుడి యొక్క సృష్టిలో ఉన్నవాళ్ళం. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 పదార్థముల చేత తయారు చేయబడిన ఈ శరీరం
పరమేశ్వరుని యొక్క అనుగ్రహం చేత సృజింపబడింది తప్ప ఇది మనకి మనంగా నిర్మించుకుని ఇది నాది అని చెప్పడానికి యాజమాన్య హక్కులున్న వాళ్ళం కాం. అయినప్పుడు ఈశ్వరుడికి ఏదో పూజ పేరుతో ద్రవ్య సమర్పణం చేస్తే ఆయన అనుగ్రహించేసి సమస్తమైన కామితములను ఈడేర్చి హత్తుకుంటాడనుకునేటటువంటిది పొరపాటు బుద్ధి. యథార్థమునకు భక్తి అన్న మాటకు అర్థం ఏమిటి అంటే పరమేశ్వరుడు చెప్పినట్లు నడుచుట. నేను మా నాన్నగారి పట్ల భక్తితో ఉన్నాను అన్న మాటకు అర్థం ఏమిటి? మా నాన్నగారికి రోజు కాళ్ళు కడిగి మా నాన్నగారికి గంధం రాసి మా నాన్నగారికి నీరాజనం ఇచ్చి మా నాన్నగారు ఎలా నన్ను బ్రతకమని చెప్పారో అదొక్కటే చేయకుండా ఉన్నాను అనుకోండి, అప్పుడు నా భక్తిని భక్తి అనరు, ధూర్త భక్తి అంటారు. బాహ్యంలో పూజ చేస్తాడు, ఆంతరమునందు ఆయన చెప్పిన మాట ఒక్కటి పాటించాడు. ఇప్పుడు మా తండ్రి గారికి నేను చేసే పూజ వలన ఏమైనా తృప్తిగా ఉంటుందా? ఆయన నాతో తరచుగా ఒక మాట అంటారు, అప్పుడు ఒరే ఈ పూజలన్నీ అక్కర్లేదురా, నీ చెప్పినట్లు బ్రతకరా, నేను చెప్పినట్లు ఉండరా అంటారు. ఈశ్వరుడి పట్ల భక్తితో ఉండుట అన్న మాటకి యథార్థమైన అర్థం ఏది అంటే ధర్మమును అనుష్ఠించుట. ధర్మమును అనుష్ఠించుట అంటే ధర్మం ఎవరు చెప్పాలి? ఇది ధర్మం, ఇది ధర్మం కాదు అని చెప్పడానికి లోకంలో ఎవరికి ఉంది ఆ శక్తి? ఎవరు చెప్తే ధర్మం అవుతుంది, ఎవరు చెప్తే ధర్మం కాదు అంటే వ్యాసుడే చెప్పినా అది ధర్మం కాదు. ధర్మం చెప్పాలి అంటే ఒకే ఒక్కరికి అధికారం ఉంది. ఆ ధర్మం చెప్పేటటువంటిది వేదం. వేదం ధర్మాన్ని చెప్తుంది. వేదము ఈశ్వర ప్రోక్తము, ఈశ్వరుని చేత చెప్పబడింది. అందుకే ఈశ్వరుని చేత చెప్పబడింది అన్నప్పుడు ఈశ్వరుని ఊపిరే వాక్కుగా మారుతుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అంటే నా మాట ఎక్కడి నుంచి వస్తుంది? నేను ఊపిరి పీలిస్తే ఆ పీల్చిన ఊపిరిని నేను విడిచిపెట్టేటప్పుడు వాక్కుగా మారుస్తాను. నా ఊపిరే నా వాక్కు. నేను ఊపిరి తీయనప్పుడు అది వాక్కుగా రాదు. ఊపిరి వాక్కు. కాబట్టి నా ఊపిరికి నా వాక్కుకి ఏమైనా తేడా ఉంటుందా? ఊపిరి లేనప్పుడు వాక్కు లేనప్పుడు, ఊపిరి ఉన్నప్పుడే వాక్కు ఉన్నప్పుడు, ఆ ఊపిరి నేనైనప్పుడు, ఆ ఊపిరికి ఆ వాక్కుకి అభేదమైనప్పుడు ఈశ్వరుడే వేదం. అందుకే ఈశ్వరుడు ఎంతటి సనాతనుడో వేదమంతటి సనాతనము. అందుకే మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే అసలు ఈ ధర్మానికి పేరు లేదు. ఒకానొక నాడు ఈ ధర్మం తప్ప ఈశ్వర మార్గాన్ని చెప్పడానికి వేరొకటి లేదు. అనాదిగా ఉన్నది ఏది అంటే ఇదొక్కటే ధర్మం. ఇదొక్కటే కాబట్టి దీనికి పేరు ఉండవలసిన అవసరం లేకపోయింది. కానీ ఆ తరువాత అనేకమైనటువంటి మతములు వచ్చాయి. మతములు అంటే ఒకరి యొక్క మతి నుండి పుట్టినవి, ఒకరి అభిప్రాయముగా వచ్చినవి. ఈశ్వర ప్రోక్తమైనటువంటి వేదాన్ని ప్రమాణంగా స్వీకరించి వచ్చినటువంటిది సనాతన ధర్మము. ఈ సనాతన ధర్మానికి ఒక పేరు ఉండవలసిన అవసరం లేకపోయింది. అందుకే దానికి సనాతన ధర్మము అని పిలిచి ఊరుకున్నారు. దీని ఆయువు పట్టంతా ఎక్కడుంది అంటే ధర్మమునందే ఉంది. ధర్మము అన్న మాటకు అర్థం ఏమిటంటే వేదములో చెప్పబడినటువంటి జీవన విధానమును అర్థం చేసుకోవడం, వేదం ఎలా చెప్పిందో అలా బ్రతకడం అంతే. వినా ఇంకొక మార్గం ఉండదు. అలా బ్రతికితే ఈశ్వరుడి యొక్క అనుగ్రహానికి పాత్రుడైపోతాడు. ఇక కొత్తగా ఈశ్వరానుగ్రహానికి ఆయన ఏం చెయ్యాలి అన్న ప్రశ్న రాదు. ఎవడు ధార్మికమైన జీవనం చేస్తున్నాడో వాణ్ణి ఎప్పుడూ ధర్మము రక్షిస్తూ ఉంటుంది. అంటే ధర్మము రక్షించుట అంటే ధర్మం ఒక రూపాన్ని పొంది రక్షిస్తుందని కాదు. ధర్మమే ఈశ్వరుడు కనుక, ఆయన చెప్పినదే ధర్మం కనుక ఆ ధర్మాన్ని ఎవరు పాటిస్తున్నాడో వాణ్ణి ఈశ్వరుడే రక్షణ చేస్తూ ఉంటాడు. అందుకే ధర్మో రక్షతి రక్షితః. ఈ ధర్మాన్ని అనుష్ఠింప చేయడానికి మనందరి యందు కూడా ధర్మమునందు బుద్ధిని బాగా స్థిరంగా నిలపడానికి ఋషులు అద్భుతమైనటువంటి వాంగ్మయాన్ని ఇచ్చారు. ఈ వాంగ్మయము కల్పింపబడినటువంటి వాంగ్మయము కాదు. అందుకే ఈ వాంగ్మయాన్ని పేరు పెట్టి పిలిచినప్పుడు ఏమని పిలుస్తారంటే ఇతిహాసములు అని పిలుస్తారు. ఇతిహాసము అని పిలవడానికి కారణం ఏంటంటే ఇది కల్పింపబడినటువంటి కథ కాదు. ఇతిహాసం, ఇది ఇట్లే జరిగినది, అందులో ఏమీ అనుమానం లేదు. యథార్థంగా ఎలా కథ జరిగిందో అలాగే వ్రాయబడింది. అందుకే మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే రామాయణ భారత భాగవతముల యందు ఎవరు కర్తయో ఆయన కూడా అందులో ఒక వ్యక్తిగా ఉంటాడు. పాత్ర అన్న మాట వాడకూడదు. పాత్ర అని ఎప్పుడంటారంటే
అది కల్పింపబడిన సాహిత్యం అయితే, కృతకంగా ఎవరో కథ వ్రాసాడు అనుకోండి, ఆ కథ కల్పింపబడిన కథ. కల్పింపబడిన కథలో ఎవరో కథానాయకుడు, కథానాయకి, ప్రతినాయకుడు ఉన్నారనుకోండి, వాళ్ళని పాత్రలు అంటారు. ఎందుకంటే వాళ్ళు యథార్థముగా ఉన్నవాళ్ళు కారు. కానీ పౌరాణిక వాంగ్మయం, ఇతిహాసముల యందు చెప్పబడినటువంటి వ్యక్తులు ఎవరున్నారో వాళ్ళని పాత్రలని పిలవకూడదు. కృష్ణుడు పాత్ర, రాముడు పాత్ర అనకూడదు. అలా అంటే అది కల్పింపబడినది అని, అది యథార్థమే. అందుకే రామాయణం రచించేటప్పుడు వాల్మీకి రామాయణం రచన చేసిన కేవల కవిగా ఉండరు. వాల్మీకి మహర్షి రామాయణ కథలో ఒక వ్యక్తి. అందుకే సీతాదేవిని ఎవరి ఆశ్రమంలో దిగబెట్టారు అంటే వాల్మీకి మహర్షి ఆశ్రమంలోనే దిగబెట్టారు. వాల్మీకి మహర్షి కూడా రామాయణంలో ఒక వ్యక్తి. మహాభారతం వ్యాసుడు కర్త అయితే వ్యాసుడు మహాభారతాన్ని కేవలం రచన చేసి ఊరుకోవడం కాదు, మహాభారతంలో ఎన్నో చోట్ల ప్రముఖమైనటువంటి స్థానాన్ని వ్యాస మహర్షి పోషించారు. అసలు భరతవంశం నిలబడడానికి ఆయన ప్రధానమైన కారకుడయ్యాడు. అందుకే కాల్పనిక వాంగ్మయము కానిది, యథార్థమైనది, జరిగిన దానిని ఇతిహాసం అని పిలుస్తారు. ఈ ఇతిహాసముల యందు మళ్ళీ కావ్యము అని ఒకటి ఉంటుంది. కావ్యము అంటే ప్రియుడు ప్రియురాలితో ఎంత అనునయంగా మాట్లాడతాడో, అంత మధురమైనటువంటి సంభాషణలతో కూడుకున్నదై అటువంటి వాక్కులతో నిండినదైతే దాన్ని కావ్యము అని పిలుస్తారు. అందుకే అలా ఎప్పుడైనా మాట్లాడితే ఆయన కావ్య భాషను ఉపయోగించారండి అంటారు. కావ్య భాషను ఉపయోగించారు అంటే పరమ అనునయంగా మాట్లాడారు అని. మిత్రవాక్యము అని, ఒక స్నేహితుడు ప్రమాదంలో పడిపోకూడదు అని వేరొక స్నేహితుడు మాట్లాడితే ఎలా ఉంటుందో, స్నేహితుడన్న మాట కూడా తక్కువ స్థాయి, మిత్రుడే. మితము నుండి ఋతమునకు తీసుకెళ్ళగలిగినటువంటి మిత్రుడు వేరొక మిత్రుడి యొక్క సంక్షేమాన్ని కాంక్షించి మాట్లాడితే ఎలా ఉంటుందో అటువంటి వాక్కుని మిత్రవాక్కు అంటారు. ఆ మిత్రవాక్కుతో కూడుకున్నది పురాణం. రాజశాసనం ఎలా ఉంటుందో అలా అనునయించి మాట్లాడడం, మిత్రుల్లా మాట్లాడడం ఉండదు. రాజు శాసనం చేస్తే ఎలా ఉంటుందో అలా శాసించి మాట్లాడేది వేదం. సత్యం వద, ధర్మం చర, ఈ రెండే. అసలు మీరు యథార్థమైనటువంటి ఆలోచన చేస్తే సమస్త వాంగ్మయము యొక్క సారము ఈ రెండు మాటలే. సత్యం వద, ధర్మం చర, సత్యమును పలుకు, ధర్మమును అనుష్ఠించు. ఇక ఎక్కడ ఎప్పుడు ఎవరు చెప్పనివ్వండి, ఈ రెండు మాటలను దాటి చెప్పగలిగిన వాళ్ళు ఇంకొండరు. అదే సనాతన ధర్మము యొక్క గొప్పతనం. సత్యం వద ధర్మం చరా కన్నా దాటి మేము కొత్తగా ఓ గొప్ప విషయం చెప్తాం అని చెప్పడానికి ఉండదు. ఇంకా ఈ రెండిటినీ చెప్పినది ఎవరు అంటే సనాతన ధర్మమే. అందుకే ధర్మము అన్న మాట ప్రాణప్రదం. ఆ ధర్మము అన్న మాట అసలు చాలా విశ్వాసముల యందు లేనే లేదు. అందుకే ఇంగ్లీష్ భాషలో మీకు ధర్మము అన్న మాటకి తుల్యమైన మాట కనపడదు. ధర్మమన్న మాట ఉన్నది ఎవరికి అంటే ఒక్క సనాతన ధర్మమునకే ఉంది. ఆ సనాతన ధర్మం ఒక్కటే ధర్మాన్ని మాట్లాడగలదు, ఆ ధర్మాన్ని అనుష్ఠింప చెయ్యగలదు. ఇందులో మళ్ళీ ప్రత్యేకించి కేవలము ధర్మాన్ని మాత్రమే లోకంలో ఆవిష్కరించడానికి వచ్చినటువంటి అవతారం రామచంద్ర ప్రభువు యొక్క అవతారం. దశావతారములని మనకి ఉన్నాయి. వెంకటేశ్వరుణ్ణి పిలుస్తూ అంటారు, వేదోద్ధారణ మందరాభరణ వృద్ధి ధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపన వైదేహీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అని. ఇందులో ఒకటి మత్స్యావతారం, కూర్మావతారం, ఇలా అనేకమైన అవతారాలు ఉన్నాయి. ఇన్ని అవతారాలలోనూ మీరు గమనిస్తే అంతర్లీనంగా ఒక లక్షణం కనబడుతుంది. ప్రధానంగా ఆ అవతారము యొక్క ప్రయోజనము ఏదో ఆ ప్రయోజనాన్ని నెరవేర్చడానికి వస్తుంది ఆ అవతారం. అవతారము అంటేనే క్రిందికి దిగి వచ్చుట. తార అంటే పైన ఉండడం, అవతార అంటే కిందికి రావడం. పరమేశ్వరుడు క్రిందికి దిగి వస్తే ఎందుకు దిగి వస్తాడు అంటే అవతారంగా లోకంలో ధర్మాన్ని నిలబెట్టడానికే వస్తాడు. అందుకే
కృష్ణ భగవానుడిగా భగవద్గీత చెప్తే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ అంటాడు. ధర్మాన్ని స్థాపించడానికి మాత్రమే నేను అవతారాన్ని స్వీకరిస్తూ ఉంటాను. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే, నేను ప్రతి యుగంలోనూ అవతరిస్తూ ఉంటాను అంటాడు ఆయన. అటువంటి పరమేశ్వరుడు ధర్మ సంస్థాపనకు అంత పెద్ద పీట వేసినప్పటికీ దశావతారాల్లో మిగిలిన అవతారాలన్నీ ఒకెత్తు, ఒక్క రామచంద్రమూర్తి అవతారం ఒక్కటి ఒకెత్తు. ఎందుచేత అంటే అసలు ఆ అవతారం రావడానికి ప్రయోజనం ఏమిటి? ఆయన రావలసిన అవసరం ఎందుకు వచ్చింది? రావణ సంహారం చేయవలసి వచ్చింది కాబట్టి వచ్చాడు. రావణ సంహారం చేయడానికి వచ్చినటువంటి రాముడు రావణ సంహారం చేసేసిన తర్వాత అవతార పరిసమాప్తి చేసేయచ్చు. నువ్వు రావణ సంహారం చేసిన తరువాత కూడా ఈ భూమండలంలో ఉండు అని ఎవరైనా అడిగారా ఆయన్ని? పోనీ ఎవరో భక్తుడు అడిగాడండి, అందుకని ఆయన కోరిక మీదకి ఆయన ఉన్నాడు అందామా అంటే, మీరు శ్రీరామాయణాన్ని పరిశీలనం చేస్తే ఎక్కడా కూడా రాముణ్ణి ఎవ్వరూ అడగలేదు. అలా రాముణ్ణి అడగడం అంటే శ్రీ మహావిష్ణువుని అడగలేదు. విష్ణువు కనపడింది ఎప్పుడు అంటే దశరథ మహారాజు గారు పుత్రకామేష్టి చేస్తున్నాడు. ఇష్టింతేహం కరిష్యామి పుత్రీయాం పుత్రకారణాత్ అథర్వ శిరసి ప్రోక్తై మంత్రై సిద్ధాం విధానత అన్నాడు. మహానుభావుడైనటువంటి ఆ ఋష్యశృంగుడు దశరథ మహారాజు గారితో మాట్లాడుతూ అథర్వ శిరస్సు అనబడేటటువంటి వేదమునందున్న మంత్రములను అనుసంధానం చేసి నీ కోరిక తీరడానికి, నీకు కొడుకులు పుట్టడానికి నీతో ఒక ఇష్టి చేయిస్తున్నాను, సిద్ధం కమ్మన్నాడు. హవిర్భాగములను అందుకోవడానికి దేవతలందరూ వచ్చి కూర్చున్నారు. సహజం చతుర్ముఖ బ్రహ్మగారు కూడా వచ్చారు. ఆయన పితామహుడు, సభకి ఆయన సృష్టిని చేసినవాడు కాబట్టి ఆయన సభకి ఆధ్యక్షమునందు ఉంటాడు, పెద్దవాడు కాబట్టి. ఆయన వచ్చాడు అంటే అందరూ లేచి నిలబడతారు, అది గౌరవం. కాబట్టి బ్రహ్మగారు అగ్రాసనమునందు కూర్చున్నాడు. దేవతలందరూ వాళ్ళకి కలిగినటువంటి కష్టాన్ని చెప్పుకున్నారు ఆయనతో. ఏమిటి అందరికీ ఆ రోజుల్లో ఉన్న కష్టం? రావణాసురుని యొక్క బాధ ఒక్కటే. అందరూ ఆయనతో చెప్తూ అన్నారు, నైనం సూర్య ప్రతిపతి వార్ష్వే వాతిన మారుత చలోర్మిమాలీతం దృష్ట్వా సముద్రోపి నకంపతే అన్నారు. కేవలం రావణాసురుడు తపస్సు చేసి బ్రహ్మగారిని మెప్పించి కోరికలను తీర్చుకోవడానికి కావలసినటువంటి శక్తిని పొంది భోగానుభవాన్ని మాత్రమే పొందినవాడు కాదు. ఈశ్వరుడు ఈ సృష్టి ఎలా ఉండాలని నియామకం చేశాడో తద్విరుద్ధంగా సృష్టిని మార్చాడు. నైనం సూర్య, ఆయన బయటికి వస్తే సూర్యుడు ప్రకాశించకూడదు. ప్రతిపతి వార్ష్వేన మారుత, గాలి గట్టిగా వీయకూడదు. చిలోర్మిమాలీతం దృష్ట్వా సముద్రోపి నకంపతి, ఆయన సముద్రపుటుకెళ్ళి నిలబడితే సముద్రంలో తరంగాలు రాకూడదు. అంటే ఇప్పుడు సృష్టికి వ్యతిరేకమైన శాసనం చేశాడు. దాని వలన మేమందరం బాధపడుతున్నాం. కాబట్టి ఇప్పుడు రావణ సంహారం ఎలా జరుగుతుంది అని అడిగారు వాళ్ళు బ్రహ్మగారు. బ్రహ్మగారు చాలా తమాషా అయిన మాట చెప్పాడు రామాయణంలో. ఆయన వీరి వలన చచ్చిపోతారు అని ఆయన అనలేదు. ఆయన అన్నాడు, కాసేపు ఆలోచించి, నేనే వరాలు ఇచ్చా. వాడు అవధ్యుడు, ఎవరి చేతిలోనూ చనిపోకూడదని కోరికలు కోరాడు. ఉత్తరాఖండలో అంటారు, రావణుడు తపస్సు చేసి నాకు వీళ్ల వల్ల మరణం ఉండకూడదు అని కోరాడు. చాలామంది పేర్లు చెప్పేదో దేవయక్ష గంధర్వ కిన్నెరకిం పురుషాదుల పేర్లు చెప్పాడు. చెప్పి ఒక మాట అన్నాడు, తృణభూతహితామన్యే ప్రాణినో మానుషాదయ అన్నాడు. నేను మనుష్యుల వలన మరణం ఉండకూడదని అడగను. ఎందుకు అడగనో తెలుసా? వాళ్ళంత పనికి మాలిన వాళ్ళు లోకంలో ఇంకొకళ్ళు లేరు. వాళ్ళ పేరెత్తి మళ్ళీ వరం కూడా ఏమిటి, అందుకని నేను అడగనన్నాడు. తృణభూతహితామన్యే, నేను వాళ్ళని ఒక తృణంగా భావిస్తున్నాను, గడ్డి పరక. వాళ్ళ చేతిలో మరణం రాకూడదని నేను అడగడం ఏమిటి, నేను అడగనన్నాడు అని బ్రహ్మగారు సభలో గుర్తు చేశాడు. మనుష్యుల చేతిలో నేను మరణించనని రావణుడు వరాన్ని కోరుకోలేదు కాబట్టి మనుష్యుల చేతిలో మరణిస్తాడు. నిజంగా రావణ సంహారం చేయడం సామాన్యమైన మనుష్యుడికి కుదురుతుందా? అంతటి తపశ్శక్తి సంపన్నుడు హనుమ అంతటి వారు సుందరకాండలో రావణాసురుణ్ణి చూస్తే అహో ధైర్యం, అహో సత్వం, అహో ద్యుతి, అహో రక్షసరాజస్య సర్వలక్షణయుక్తతా అన్నారు. ఏమీ తేజస్సురా, రోమకూపాల్లోంచి కొడుతోంది వీడి శరీరంలోంచి అన్నారు. ఎక్కడ మనుష్యులు తొందరపడిపోతారోనని మహానుభావుడైనటువంటి రామచంద్రమూర్తి
అవతారంగా రావడం కోసమని శ్రీ మహావిష్ణువు సభలోకి ప్రవేశించారు. ఏతస్మిన్నంతరే విష్ణు రూపయాతో మహాద్యుతి శంఖచక్రగదాపాణి పీతవాస జగత్పతి అన్నారు మహర్షి. శంఖచక్రగదాపద్మములను పట్టుకుని చతుర్బాహువులతో పీతాంబరంతో ఆయన సభలోకి వచ్చారు. అందరూ లేచారు, స్తోత్రం చేశారు. అప్పుడు ఆయన ప్రతిజ్ఞ చేశారు. ఎవ్వరూ ఆయన అడగలేదు. ఆయన అడిగింది ఒకటే, రావణ సంహారం చేయమని అడిగారు. ఆయన రావణ సంహారం చేసి అవతార పరిసమాప్తి చేసేస్తే చాలు తప్ప, నువ్వు రావణ సంహారం చేసిన తరువాత కూడా ఈ లోకంలో ఉండు అని ఎవ్వరూ అనలేదు. అనకపోయినా ఆయన ఒక మాట అన్నారు, హత్వా క్రూరం దురాత్మానం దేవర్షీణాం భయావహన్ దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ అన్నారు. నేను రావణాసురుణ్ణి సంహరిస్తాను. ఎందుకు సంహరిస్తాను అంటే కారణం లేకుండా ఆయన సంహారం చేయడు. దేవర్షీణాం భయావహన్, దేవర్షులైనటువంటి వారు పరమధర్మాత్మలు భక్తితత్పరులైనటువంటి వాళ్ళని హింసిస్తున్నాడు, అందుకు చంపేస్తాను. చంపిన తరువాత అవతార పరిసమాప్తి చేయను. ఒక వామనమూర్తి రాజ్యం పుచ్చుకున్న తర్వాత అవతార పరిసమాప్తి చేసినట్టు సత్యవ్రతుడికి ఆ కల్పాంతమునందు యథార్థ దర్శనం చేయించి బ్రహ్మజ్ఞానం ఇచ్చి ఉత్తర కల్పమునందు మనువుని చేసి అంతర్ధానమైనట్టు అలా నేను అవతార పరిసమాప్తి చెయ్యను. దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ, 11,000 సంవత్సరములు ఈ భూమిని పరిపాలన చేస్తాను. ఒక మనుష్యుడు ఎలా బ్రతుకుతాడో అలాగే బ్రతుకుతాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.